ఆర్ఆర్తో రోడ్ కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు కాసేపట్లో అందుబాటులోకి రానుంది ట్రంపెట్ రోడ్. నియోపోలిస్ నుంచి ఓఆర్ఆర్ వరకు ట్రంపెట్ రోడ్ను నిర్మించారు. కాసేపట్లో ఈ రోడ్డును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 600 మీటర్ల ప్రధాన రహదారితో కలిపి మొత్తం 1300 మీటర్ల పొడవుతో ట్రంపెట్ రోడ్ నిర్మించారు. 80 కోట్ల రూపాయలతో హెచ్ఎండిఏ ఈ రోడ్ను నిర్మించింది. ఈ రోడ్డుతో గచ్చిబౌలి, శంషాబాద్ వెళ్లే వారికి 20 నిమిషాల సమయం ఆదా కానుంది. ట్రంపెట్ రోడ్డుతో కోకాపేట్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎక్కువ ఉపయోగం కలగనుంది. నియోపోలిస్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన ట్రంపెట్ రోడ్డుపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనపై హెచ్ఎండిఏ ఫోకస్ చేసింది. అనేక ప్రాంతాల్లో రోడ్ల కనెక్టివిటీ ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు కోసం మరో కనెక్టివిటీ ఇచ్చింది. కోకాపేట్ నియోపోలిస్ నుంచి ఒక ట్రంపెట్ ఆకారంలో ఉండేటువంటి ఒక రోడ్డు నిర్మాణం పూర్తి చేసింది. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్డు పైన ఉన్నాం. ఈ ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి వివిధ మార్గాలకు వెళ్లేటువంటి విధంగా అవసరమైనటువంటి ఏర్పాటు చేసింది. ఈ నియోపాలిస్ లేఅవుట్ నుంచి రాకపోకలు సాగించే విధంగా ఈ ట్రంపెట్ రోడ్ను ఏర్పాటు చేసింది. దాదాపు 80 కోట్లు ఖర్చు చేసి నిర్మించినటువంటి ఈ రోడ్ అంతా కూడా మనం చూస్తే నియోపోలిస్ కు సంబంధించినటువంటి మార్గంలో నుంచి ఇటు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేందుకోసం చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది లేనప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు, ముందుకు ఒక 4-5 కిలోమీటర్లు కానీ బ్యాక్ సైడ్ ఒక 5-6 కిలోమీటర్లు కానీ వెళ్ళి రోడ్ ఎక్కేటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నియోపోలిస్ లేఅవుట్ ఏదైతే ఉందో ఇంకా ఇక్కడ భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో ఆఫీసులు కానీ వేల సంఖ్యలో నివాస గృహాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఇంకా చూస్తే ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉంది. ఇంకా ఎకరాల కొద్ది ఎకరాలు ఖాళీ ప్లేస్ ఉంది. ఆ పక్కనే ఉండేటువంటి ఐటీ సంస్థలు ఉన్నాయి. ఈ అన్నింటి ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్ కావాలన్నా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ కావాలన్నా కూడా ఈ నియోపోలిస్ కు చాలా సులభంగా ఉండే పద్ధతిలో ఈ ట్రంపెట్ రోడ్డు కనెక్టివిటీని హెచ్ఎండిఏ ఏర్పాటు చేసింది. దాదాపు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హెచ్ఎండిఏ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. నియోపోలిస్ నుంచి మనం చూస్తే గచ్చిబౌలి వైపు, అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు, దాంతోపాటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేందుకోసం చాలా సౌకర్యవంతమైనటువంటి ప్లేస్గా దీన్ని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్లడం ద్వారా దాదాపు 20 నిమిషాల సమయం ఎయిర్పోర్ట్కి వెళ్లేటువంటి వాళ్లకు తగ్గిపోయే అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వేగంగా ఈ కనెక్టివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక వైపు ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి ఈ నియోపోలిస్ లేఅవుట్ నుంచి ఇటువైపు మనం పటాన్ చెరువు కానీ అదేవిధంగా ముంబై హైవే వెళ్ళేటువంటి మార్గానికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఔటర్ రింగ్ రోడ్ వైపు నుంచి వెళ్ళిపోయే విధంగా ఈ రెండు వైపుల నుంచి కనెక్టింగ్ ఇవ్వడం ద్వారా చాలా వేగంగా అటు నుంచి ఇటు వెళ్ళాలనుకునేటువంటి వాహనాలకు కానీ, అదేవిధంగా నియోపోలిస్ నుంచి బయటికి వెళ్ళేటువంటి వాహనాలకు కానీ రెండు వైపులా ఇటు పటాన్ చెరువు వైపు వెళ్ళాలన్నా, లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ వైపు వెళ్ళాలన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో చాలా వేగంగా వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం చూస్తే కోకాపేట్, అదేవిధంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక ప్రాంతాలకు ఈ రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డుకు మంచి కనెక్టివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలపైన ప్రభుత్వం, అదేవిధంగా హెచ్ఎండిఏ ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ విధమైనటువంటి రోడ్డు కనెక్టివిటీని ఇక్కడ నియోపోలిస్ మార్గంలో కంప్లీట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరింత ఎక్కువగా రోడ్డు కనెక్టివిటీ పెంచేందుకోసం హెచ్ఎండిఏ అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆలోచిస్తున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోడ్డును ప్రారంభించనున్నారు. ఈ రోజు సాయంత్రం తర్వాత, లేదంటే రేపు ఉదయం నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో కనెక్టివిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహనదారులంతా కూడా ఈ ట్రంపెట్ రోడ్ను ఉపయోగించుకునేందుకోసం అవకాశం ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ నవీన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.